2023 సంవత్సరానికి మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క మేజర్ థీమ్ డిజిట్ ఆల్, ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ. లింగ సమానత్వం కోసం నవకల్పనలు మరియు సాంకేతికత ఏ విధంగా ఉపయుక్తం అవుతాయి అనే దాని మీద. అసలు టెక్నాలజీ అనేది మహిళలకి ఉపయోగపడుతుందా? టెక్నాలజీలో మహిళలు ఇంక్లూడ్ అయి ఉన్నారా? ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండోది, మనం ప్రస్తుతం చేసే ఇన్నోవేషన్స్, నవకల్పనలు మహిళా సాధికారతను చేకూర్చే విధంగా ఉన్నాయా? మహిళలు ఇంక్లూడ్ చేసుకుంటున్నాయా? లేదా ఈ నవకల్పనలు కంప్లీట్గా బ్లాంకెట్గా మెన్ కోసమే ఉన్నాయా? ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చర్చించాల్సిన అంశాలు. ముఖ్యంగా మనం టెక్నాలజీ చూసుకుంటే, ఉదాహరణకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దానికి రిలేటెడ్ జాబ్స్, వీటన్నిటిలో కూడా మహిళల శాతం చాలా తక్కువ ఉంది. వాటి రిలేటెడ్ రీసెర్చ్లో కూడా మహిళా పార్టిసిపేషన్ తక్కువ ఉంది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో రిలీజ్ చేసిన ప్రోడక్ట్స్ 1-2 తప్ప ఎక్కువ మహిళలకు అంత ఉపయుక్తంగా లేవన్నమాట. ఉదాహరణకి రీప్రొడక్టివ్ హెల్త్ గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ 1-2 మహిళలకి ఉపయుక్తంగా ఉన్నాయి. అదేవిధంగా ఎడ్యుకేషన్లో కానీ, ఎంపవర్మెంట్లో కానీ, ఉద్యోగాలు కానీ, వీటన్నిటిలో కూడా మహిళలు చాలా దూరంగా ఉంటున్నారు. ఇన్నోవేషన్ విషయానికి వస్తే స్టెమ్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్, వీటిలో మహిళలు హైయర్ ఎడ్యుకేషన్లో చాలా తక్కువ మంది ఉన్నారు. రీసెంట్గా ఎస్ఆర్ రిపోర్ట్, యాన్యువల్ స్టేటస్ అండ్ ఎడ్యుకేషన్, దాని మీద ఒక రిపోర్ట్ వచ్చింది. అబ్బాయిల కంటే ఆడపిల్లలే మ్యాథ్స్ బెటర్గా చేస్తున్నారంట, ఎంపెరికల్ ఎవిడెన్స్లో తెలుస్తుంది. కానీ వీళ్ళు పెద్ద అయ్యేసరికి స్టెమ్ స్టడీస్లో లేరనమాట. అంటే స్టెమ్స్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్, వీటిలో రీసెర్చ్లో వీళ్ళకి ఎక్కువ రానివ్వట్లేదు. వీళ్ళకి ఎక్కువ పాత్ర కూడా పోషించే అవకాశం దొరకట్లేదు. ఉమెన్ ఎక్కువ మంది పింక్ కాలర్ జాబ్స్కే కన్ఫైన్ అయ్యారు. అంటే మనం జనరల్గా వైట్ కాలర్ జాబ్స్, బ్లూ కాలర్ జాబ్స్ ఉంటాం కదా, మహిళలు చేసే ఎక్కువగా మహిళలు ఉన్న ఉద్యోగాలు పింక్ కాలర్ జాబ్స్ అనమాట. ఉదాహరణకి నర్సులు గానో, టీచర్స్ గానో, అంగన్వాడీ వర్కర్స్ గానో, ఇలా ఉమెన్ ఊహిస్తున్నారు. కానీ అవుట్ స్టాండింగ్ రీసెర్చ్ స్కాలర్స్ లాగా లేదా పెద్ద పెద్ద డొమైన్స్లో ఉమెన్ ఉండట్లేదు అనమాట. ఇవన్నీ కూడా దాంతోపాటు టెక్నాలజీలో ఉమెన్ ప్రెజెన్స్ కూడా చాలా తక్కువ ఉంది. యాక్చువల్గా డిజిటల్ వరల్డ్లో ఉమెన్ ప్రెజెన్స్ కనుక లాస్ట్ 10 yearsలో బాగుంటే ఈ ప్రపంచంలో లో ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్లో $1 trillion ఎక్స్ట్రా ఎకానమీ, ఎక్స్ట్రాగా జీడిపి పెరిగేదంట. ఇప్పుడు ఇంకా లేకపోతే వచ్చే 3 ఏళ్లలో ఉమెన్ పార్టిసిపేషన్ డిజిటల్ వరల్డ్లో లేకపోతే దాదాపు లాస్ట్ 15 సంవత్సరాల డేటా తీసుకుంటే $1.5 trillion జీడిపి నష్టపోద్దంట ప్రపంచం, లో ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. సో మహిళలు డిజిటల్ వరల్డ్లో ఉండాలి, కానీ మహిళలు ఎందుకు ఉండలేకపోతున్నారు? యాక్చువల్గా చెప్పాలంటే ఇంటర్నెట్ యాక్సెస్ కూడా చాలామంది మహిళలకు ఇంకా లేదు. దాదాపు 30-40% మంది మహిళలు భారతదేశంలో కూడా ఇంటర్నెట్ అసలు వాడట్లేదంటే, అసలు వాడిన వాళ్ళు కూడా ఉన్నారు ఇండియాలో. అలాంటప్పుడు వాళ్ళు డిజిటల్ వరల్డ్లో ఇంక్లూజివిటీ ఎలా దొరుకుద్ది? దాంతోపాటు డిజిటల్ వరల్డ్లో ఆన్లైన్ వైలెన్స్ కూడా మహిళలు ఫేస్ చేస్తున్నారు. అది సెక్షువల్ వైలెన్స్ కావచ్చు, లేకపోతే ఎకనామిక్ ఫ్రాడ్స్ కావచ్చు, ఆన్లైన్ వైలెన్స్, ఆన్లైన్ అబ్యూస్ కూడా మహిళలు ఫేస్ చేస్తున్నారు అనమాట. ఆన్లైన్ స్టాకింగ్ ఇలాంటివన్నీ, ఇవన్నిటిని కూడా వాళ్ళని టెక్నాలజీకి దూరం చేస్తున్నాం అన్నట్టు. వీటన్నిటితో మహిళలపైన ఈ వాచ్ ఎక్కువ, మహిళలపైన ఇది ఎక్కువ. దాంతోపాటు ట్రెడిషనల్గా ప్యాట్రియార్కల్ డొమైన్స్ కొన్ని ఉన్నాయి. ఉదాహరణకి సోల్జర్స్ ఉన్నారు, యుద్ధాలు చేసే ఆర్మీ కానీ, వీటిలో ఇప్పటికీ మహిళలను రిక్రూట్ చేసుకుంటున్నా మహిళల శాతం తక్కువ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ, ఇప్పుడు డిఫెన్స్లో కూడా టెక్నో వార్స్ వస్తాయి, భవిష్యత్తులో వచ్చే యుద్ధాలన్నీ సైబర్ వార్సే. దానిలో అబ్బాయికి అమ్మాయికి తేడా ఏంటి? వాళ్ళు బ్రెయిన్ యూజ్ చేసేదే కదా, వాళ్ళని దాన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు కదా ఈ సైబర్ టాక్టిక్స్లో, సైబర్ వార్స్లో, వీటన్నిటిలో. సో ఇన్నోవేషన్స్ మేజర్గా నవకల్పనలు మహిళలకు ఉపయోగపడాలి, మహిళల పాత్ర ఉండాలి. అదేవిధంగా టెక్నాలజీ మహిళలకు ఉపయోగపడాలి, మహిళల పాత్ర ఉండాలి. ముఖ్యంగా ఇన్నోవేషన్స్ చూస్తే స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియాలో స్టాండప్ ఇండియా మహిళా ఎంటర్ప్రినర్స్ని ప్రోత్సహిస్తాయి. కానీ ఎంతమంది మహిళలు మీరు చూస్తే కొత్త ఇన్నోవేషన్స్ స్టార్టప్స్లో ఎంతమంది మహిళా సీఈఓస్ ఎక్కువ మంది ఉన్నారు? 1-2 పేర్లు చెప్పొచ్చు, కానీ ఎక్కువ మంది ఎంతమంది ఉన్నారు? అదేవిధంగా టెక్నాలజీ అనేది జెండర్ బయాస్డ్. ఉదాహరణకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందనుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా, మనం దానికి సంబంధించిన చాలా ప్రోడక్ట్స్ కానీ, దానికి సంబంధించిన చాలా సర్వీసెస్ కానీ జెండర్ అంటే అమ్మాయిలకి సపోర్టివ్గా ఉండవు, అబ్బాయిలకి సపోర్టివ్గా ఉంటాయి. ఈవెన్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో తయారు చేసాం అనుకోండి, సోఫియా అని, ఆడపిల్ల పేరు పెట్టి దానికి అమ్మాయి ట్రైట్స్ ఇస్తాం. అంటే అమ్మాయి ఇలానే బిహేవ్ చేయాలి. ఒక రోబో కూడా అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తే అలానే చేస్తుంది అనమాట. అంటే ఫీమేల్స్ అనేది ఫెమినైన్ నేచర్ అనేది క్యారెక్టరైజ్ అయిపోయింది అనమాట రోబో ద్వారా. సో ఇట్లా అమ్మాయిని ప్రతి విషయంలో ఒక డిస్క్రిమినేట్ చేసి బయాస్ చూపించి చేస్తున్నాం తప్పితే బెటర్గా మనం అమ్మాయిని ప్రొజెక్ట్ చేయలేకపోతున్నాం. అంటే సెక్స్ అనేది, అంటే పుట్టకతో మన లింగం అనేది, మనం ఏ అబ్బాయిగా పుట్టామా, స్త్రీగా పుట్టామా, పురుషుగా పుట్టామా అనేది అది డిటర్మైన్ అవుతుంది. కానీ ద వే యూ బ్రాట్ అప్, నువ్వు ఎలా పెరిగొచ్చావు అనేది దానిలో బయాస్ ఉండకూడదు. కానీ మన సిస్టమ్స్ అన్నీ కూడా, మన టెక్నాలజీ కానీ, మన ఇన్నోవేషన్ కానీ, దే ఆర్ నాట్ జెండర్ న్యూట్రల్, ఇన్ఫ్యాక్ట్ దే ఆర్ జెండర్ స్పెసిఫిక్. డిజిట్ ఆల్ అన్నాం కదా, ఈ థీము డిజిట్ ఆల్ కాదు, డిజిట్ ఫ్యూ.
అంటే డిజిటల్ టెక్నాలజీ కొంతమందికి లబ్ధి చేకూరుస్తుంది, డిజిటల్ ఆల్ అందరికీ లబ్ధి చేకూర్చట్లేదు అనమాట. దాంతోపాటు ఇక్కడ ఆడపిల్లల విషయాలు కొన్ని స్పెసిఫిక్గా చూస్తే థీమ్స్ 2021లో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ లీడర్షిప్ ఇన్ ద వరల్డ్. తర్వాత కోవిడ్ టైంలో మహిళల పాత్ర ఎలా ఉంది, వాళ్ళ లీడర్షిప్ ఎలా తీసుకుంటున్నారు, దానికి సంబంధించి వాళ్ళ కష్టాలు ఎలా నెరవేర్చాలనే దాని మీద. సో ఆ థీమ్లో చూసాం, థీమ్స్ ఉన్నాయి, ఆ రోజు బాగానే ఫైట్ చేస్తున్నాం, కానీ వరల్డ్ అయితే బెటర్గా తయారవ్వలేదు. తర్వాత 2022 బ్రేక్ ద బయాస్ అనే మంచి ట్యాగ్ లైన్తో ముందుకెళ్ళాం 2022 ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే రోజు. కానీ ఇంకా వివక్ష వస్తూనే ఉంది. మనం చూసాం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఓ పక్క దిశ ఇన్సిడెంట్ 3 ఏళ్ల క్రితం, ఇప్పుడు నిన్న ప్రీతి ఇన్సిడెంట్, ప్రతిరోజు ఏదో ఒక ఇన్సిడెంట్, కొన్ని వెలుగులోకి వస్తున్నాయి, కొన్ని రావట్లేదు, అంతే తేడా. బయాస్ మాత్రం ఆ వివక్ష అనేది మహిళల పట్ల బ్రేక్ అవ్వట్లేదు. అండ్ ఈ సంవత్సరం థీమ్ డిజిటల్, అంటే టెక్నాలజీలో ఇన్నోవేషన్స్లో మహిళలను ఇంక్లూడ్ చేసుకోవడం, అవి మహిళలకు ఉపయోగపడటం, ఇవే మాత్రం న్యాయం చేకూరుస్తే ఇది కూడా మనం ఒకసారి చూడాలి. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలందరూ ఎలా ఆలోచించాలి? ఫస్ట్, బ్రేక్ ద గ్లాస్ సీలింగ్. ఎక్కడైతే జెండర్ బయాస్ ఉందో, ఎక్కడైతే ఈ డొమైన్స్ కేవలం పురుషులకే అన్న వాటన్నిటిని బ్రేక్ చేసేసేయండి. మనం చూసాం రాజకీయాల్లో మహిళలకు అడుగు పెడుతున్నారు, అలానే పెద్ద పెద్ద కంపెనీస్ మహిళలు పెడుతున్నారు. ఒకళ్ళు ఇద్దరు కాదు, సగం మంది మహిళలు ఉన్న ఈ దేశంలో బ్రేక్ ద గ్లాస్ సీలింగ్ ఉన్న వాటిని, అంటే ఈ మహిళలు చేయలేరు అనుకున్న పనులన్నీ చేసి చూపించండి, ఆ స్థాయికి ముందుకు వెళ్ళటానికి ట్రై చేయండి. రెండోది, సిస్టమ్స్ అని మన కోసం వర్క్ చేస్తున్నాయి, మనమే అంటే ప్రతి మహిళ అనుకోవాలి. ఇప్పుడు పోలీసింగ్ కానీ, జ్యుడిషియరీ కానీ, ఇవన్నీ మన కోసం ఉన్నాయి, అంతెందుకు షీ టీమ్స్ కానీ ఈ అవకాశాలు వీళ్ళు మనకు చేసే సర్వీసెస్ మనం ఎంతవరకు అందిపించుకుంటున్నాం? ఒకవేళ వాళ్ళు మనకు సరిగ్గా చేయట్లేదు, దాన్ని ఫైట్ చేసి సాధించిన శక్తి మనకుంది, దాన్ని కూడా నమ్మండి. రెండోది, మహిళకు కావాల్సింది సెల్ఫ్ బిలీఫ్, తను నమ్ముకోవడం అనమాట. దీనిలో కూడా మహిళలు చాలా, అంటే లో కాన్ఫిడెన్స్తో చాలా మంది సఫర్ అవుతుంటారు. దాంతోపాటు మహిళలకు సంబంధించిన చట్టాలు కానీ, వాళ్ళకున్న స్పేసెస్ కానీ, ఇవన్నీ కూడా మనమే క్రియేట్ చేసుకోవాలి. అంతెందుకు, ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ ఉంది, ఒక అమ్మాయి ఒక డిజిటల్ స్పేస్ క్రియేట్ చేసుకుంటేనో, లేదా ఒక మంచి టెక్నాలజీ సంబంధించి ఒక మంచి అవేర్నెస్ క్యాంపెయిన్ రన్ చేస్తాను, ఎవరు కాదంటారు? గ్రెటా థర్న్బర్గ్ని చూడండి, ఒక చిన్న అమ్మాయి, తను ఎన్విరాన్మెంట్కి సంబంధించి మొత్తం ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉపయోగించి ఎంత దూరం వెళ్ళింది. సో ఇట్లాంటి రోల్ మోడల్స్ తీసుకోవాలి. అదేవిధంగా వర్చువల్ పార్లమెంట్ కానీ, ఉమెన్ రిలేటెడ్ వర్చువల్ డిబేట్స్ కానీ, లేకపోతే వర్చువల్ బిజినెస్ ప్లాట్ఫామ్స్ కానీ, ఇవన్నీ కూడా మనం ఎందుకు ట్రై చేయకూడదు? సో ఇంట్లో కూర్చొని ట్రై చేసేవి కూడా చాలా ఉన్నాయి. చాలామంది మమ్మల్ని ఇంట్లోంచి బయటికి రానివ్వరు అంటారు, కానీ వర్చువల్ వరల్డ్లో ప్రపంచం అంతా మన ఇంట్లోనే ఉంటుంది, అది ఎంతసేపో కాదనమాట. ఈజీగా మనం అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వగలం. దానికి మన ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉండాలి. ప్రతి అమ్మాయి అంటే టెక్నాలజీ ఇన్నోవేషన్ ఎవరో వచ్చి మనకు అందిస్తారని కాకుండా, మనం వాటిని అందిపుచ్చుకోవడానికి, అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ట్రై చేయాలి. మన ఆర్థిక వ్యవస్థ బలపడాలన్నా, రాజకీయంగా భారతదేశం ఇంకా ముందుకెళ్లాలన్నా, సామాజికంగా వృద్ధి చేకూరాలన్నా, 2 చేతులు కలిసిగట్టుగా ముందుకెళ్ళాలి. ఒక చెయ్యి వెనకాల కట్టేసి ఇంకో చేత్తో మాత్రమే పనిచేస్తూ ఉంటే దేశం ప్రగతిలోకి వెళ్ళలేదు. అదేవిధంగా కేవలం పురుషులు మాత్రమే అన్నిట్లో ముందుండి స్త్రీలు అన్నిట్లో వెనకంజలో ఉంటే ఏ నగరమైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా ఎలా ప్రగతి పదంలోకి వెళ్తుంది? మొన్నటిగా మనం చూసాం, నాగాలాండ్లో మొట్టమొదటిసారిగా మహిళలు 2 ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే అంతే, నాగాలాండ్ చాలా ఎడ్యుకేటెడ్ ప్లేస్ అనమాట, అయినా కానీ అక్కడ ప్యాట్రియార్కల్ మైండ్ సెట్. ఎప్పుడైతే ఈ పితృస్వామ్య వ్యవస్థలు, ప్యాట్రియార్కల్ మైండ్ సెట్స్ ఉన్నాయో అప్పుడే దేశ పురోగతి ఆగిపోద్ది అనమాట. అవన్నీ పక్కన పెట్టేసి ఈసారి ఇన్నోవేషన్స్, టెక్నాలజీ అందిపుచ్చుకుందాం. మహిళలు అందరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన ఒక కొత్త ప్రమాణం చేద్దాం, దేశాన్ని ముందుకు తీసుకెళ్దామని.